అందరిలోనూ మంచితనమే చూస్తాం కాబట్టి. అమ్మా, ఈరోజు కూడా తను ఏం చేసిందో చూసావు కదా. కాకాంటిని కూడా చెడగొట్టింది. మంజుని, సంధ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పించబోయింది. యమజ మంచితనం వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మనందరం యమజదే తప్పు అనుకునేవాళ్ళం కదా. అర్జున్, ఇంకొక్కసారి ఆలోచించు నాన్నా. కావేరికి కొంత టైం ఇవ్వడం మంచిదేమో. లేదమ్మా, టైం ఇస్తే ఆవిడ గారు అన్నీ మార్చేస్తారు. అందరినీ మార్చేస్తుంది. నేను ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. అర్జున్. లాయర్ గారు, నేను నా భార్యకి విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి తీసుకురండి. సంతకాలు పెట్టేస్తాను. భువనా, నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఏ విషయం? అదే భువనా, అర్జున్ కావేరుల విడాకుల విషయం. అనసూయ, కావేరి తప్పు చేసిందని నేనిప్పటికీ నమ్మడం లేదు. కాని అర్జున్ చూశానంటున్నాడు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఏదో ఒకరోజు నా కోడలు తప్పు చేయలేదని లోకానికి తెలుస్తుంది. అంతవరకు నువ్వు విడాకులంటూ హడావుడి చేయకు. అత్తయ్యకు ఇంకా కావేరి మీద నమ్మకం ఉంది. అది పోతే తప్ప బావతో కావేరికి విడాకులు ఇవ్వనివ్వదు. అత్తయ్య, బావేడి? గదిలో ఉన్నట్టున్నాడు. ఇంకా రెడీ అవ్వలేదా? రాత్రి నిద్రపోయి ఉండుడే యమజ. ఆ కావేరి చేసిన పనికి బాధపడుతూ ఉండుంటాడు. నేను చెప్పాను కదా అత్తయ్య,